ఈ పేపర్ని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా మాకు సహాయం చేయండి. ఈ పేపర్లో ఉన్న లెక్కలు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న 11 లక్షల కోట్ల రూపాయల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అని పదే పదే రాష్ట్రంలో వారు చేస్తున్న ప్రచారానికి ఇది మా సమాధానం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గనక 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి ఆర్థిక మంత్రి కానీ, పోనీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నానంటున్నాను. ఈ పేపర్లో ఉన్న సమాచారం ఒక్క ముక్క తప్పైనా ఉరిశిక్ష విధించండి నాకు. కానీ ఈ పేపర్లో ఉన్నది నిజమైతే, మీరు చెబుతుంది అబద్ధమైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్న ప్రచారం దుష్ప్రచారం అయితే మీరేం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల లెక్క ఈ పేపర్ మీద ఉంది. ఈ పేపర్కి నేను కట్టుబడి ఉంటాను. ఈ పేపర్ తీసుకొని మీరు ఏ స్థావరానికి రమ్మన్నా, ఏ డిబేట్కి రమ్మన్నా, ఏ సర్కిల్కి రమ్మన్నా, మీ ఆఫీస్కి రమ్మన్నా నేను సవినయంగా వచ్చి ఈ పేపర్లో ఉన్న సంఖ్యల ఆధారంగా మీ దగ్గర లెక్కలున్నాయి. ఆ ఆధారాలతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 3,32,470 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేశాడు. ఇది నా మాట. ఇంకొక మాట చెప్తాను. అంతకుముందు 31 మార్చి 2019 నాటికి, అనగా నువ్వు దిగిపోయే నాటికి 2,49,353 కోట్ల రూపాయల అప్పు మీరు చేశారు. దాని గ్రోత్ విలువ 22.63%. నీ అప్పుల శాతం వార్షిక అప్పు నువ్వు చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 13.57% మాత్రమే అప్పు జరిగింది. కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కోవిడ్ వచ్చి ఆదాయానికి గండిపడి ప్రజలు 2 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా సంపాదించలేని దుస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులను ప్రత్యక్షంగా ప్రజలకు వేసి ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. వాస్తవంగా రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంతంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రభుత్వ గ్యారంటీలతో చేసిన ఇతర అప్పులతో కలిపి 2019 మార్చి నెలాఖరు నాటికి మొత్తం రాష్ట్రానికి ఉన్న అప్పు 3,90,247 కోట్లు. 2014-19 ఐదేళ్లలో అప్పు పెరుగుదల 22.63%. 2024 మార్చి నెలాఖరు నాటికి మొత్తం అప్పు 7,21 కోట్ల రూపాయలు. 2019-24 మధ్య కాలంలో అప్పు పెరుగుదల 13.57% మాత్రమే. కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి డీబీటీ సిస్టమ్ ద్వారా 2.73 వేల కోట్ల రూపాయల డబ్బులను రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క 11 నెలల కాలంలోనే ఆయన చేసిన అప్పు 1,47,655 కోట్ల రూపాయలు. నేనేమంటున్నానంటే, 5 సంవత్సరాల కాల పరిమితిలో చంద్రబాబు నాయుడు గారు 7.21 లక్షల కోట్ల అప్పు చేసి మా 5 సంవత్సరాల కాలంలో, అనగా 2019 నుంచి 24 కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాల పరిమితిలో మొత్తం అప్పు విలువ 7,21,000. 7,21,000. ఆ డబ్బులను 5 సంవత్సరాల కాలంలో వందలాది పథకాలు ఇచ్చాడు. ఒక్క డీబీటీ సిస్టమ్ ద్వారానే 7,75,000 కోట్ల రూపాయలను ప్రజలకు పంచాడు. ఇది జగమెరిగిన సత్యం.
ఇప్పుడు మేము ఏడుగుతున్నా అంటే గత చరిత్రకు నిన్నేం వెళ్ళి ఇబ్బంది పెట్టట్లా. ఇప్పుడే మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఈ 11 నెలల కాలంలోనే 1,47,600